హాయ్ వ్యూయర్స్, మనకి ఐబీపీఎస్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఐబీపీఎస్ అనగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్, అనగా బ్యాంక్కి సంబంధించి అన్ని ఎగ్జామ్స్ ఇదే కండక్ట్ చేస్తుంది. దీని నుండి మనకి ఆర్ఆర్బీ అనే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆర్ఆర్బీ అనగా రీజనల్ రూరల్ బ్యాంక్స్, అనగా గ్రామీణ బ్యాంకులు. గ్రామీణ బ్యాంకులు అనగా మనకి చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, ఇలా ఇంకా చాలా ఉంటాయి. మనకి దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి డీటెయిల్స్ ఇక్కడ మనం చూద్దాం. దీంట్లో ఏవేవి ఆర్ఆర్బీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయో ఒకసారి ఇక్కడ చూద్దాం. మనకి ఇక్కడ వచ్చేసి నేమ్ ఆఫ్ ఆర్బీఐస్ అని ఇచ్చారు. ఇక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు, ఇంకా చాలా బ్యాంకులు ఉన్నాయి ఇక్కడ. అలా ప్రతి స్టేట్కి సంబంధించి చాలా బ్యాంకులు ఉంటాయి. ఇక్కడ మనం చూస్తే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు. ఇక్కడ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి ఇక్కడ చూద్దాం. అదేవిధంగా మనకి ఇక్కడ ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే దీంట్లో మొత్తం మనకి 4 కేటగిరీలు ఇచ్చారు. ఫర్ ఆఫీస్ స్కేల్ 3 సీనియర్ మేనేజర్, దీనికి ఏజ్ వచ్చేసి 21 to 40 years ఉండాలి. ఏజ్ యాజ్ ఆన్ 1/7/2020కి. అదేవిధంగా మనకి ఫర్ ఆఫీస్ స్కేల్ 2కి వచ్చేసి మేనేజర్ 21 to 32 years ఉండాలి. అదేవిధంగా ఫర్ ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ 18 to 30 years ఉండాలి. అదేవిధంగా ఫర్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ 18 years and 28 years మధ్య ఉండాలి. ఈ ఏజ్ రిలాక్షన్ సంబంధించి మేము మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాం. దాని ప్రకారం మీ ఏజ్ చూసుకోవచ్చు. దీంట్లో మనకి ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్కి వచ్చి మనకి 5 years ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్కి వచ్చి 3 years ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పిహెచ్కి వచ్చి 10 years ఇవ్వడం జరిగింది. అలా నెంబర్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ డిజబిలిటీకి స్క్రైబ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చారు. అవన్నీ ఒకసారి డిజబిలిటీ ఎవరికైనా ఉంటే డిజబిలిటీ ప్రకారంగా వాళ్ళు స్క్రైబ్ డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ అదేవిధంగా ఎక్స్ఆర్ఎంకి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్, ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కింద వస్తారో వాళ్ళందరూ కూడా ఈడబ్ల్యూ డీటెయిల్స్ దీని పరంగా చూసుకుని ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ చేయించుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. మనకి ఆఫీస్ అసిస్టెంట్ వచ్చి మల్టీపర్పస్లో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఇచ్చారు. అదేవిధంగా ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ది పార్టిసిపెంట్స్ ఆర్ఆర్బీస్, అనగా ఏదైతే రీజనల్ లాంగ్వేజ్ ఉంటుందో ఆ రీజనల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. అదేవిధంగా డిజైరబుల్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి ఉండాలి. దీనికి ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. అదేవిధంగా ఇక్కడ మనకి ఆఫీస్ స్కేల్ 1కి వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్, దీని బ్యాచిలర్ డిగ్రీ ఎనీ డిసిప్లిన్ ఏ డిగ్రీ అయినా పెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అది ఈక్వలెంట్ అని చెప్పి ఇచ్చారు.
ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ది క్యాండిడేట్స్ హ్యావింగ్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫిషికల్చర్, అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కార్పొరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, లా, ఎకనామిక్స్ ఆర్ అకౌంటెన్సీ అని చెప్పి ఇచ్చారు. వీళ్ళకి మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తానని చెప్పి ఇచ్చారు, కానీ ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. దీనికి కూడా లోకల్ లాంగ్వేజ్, ఎవరైతే లోకల్గా ఉంటారో వాళ్ళు లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. డెసివర్ వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్స్ తెలిసి ఉండాలి. అదేవిధంగా మనకి ఆఫీసర్ స్కేల్ 2కి వచ్చేసి మనకి జనరల్ బ్యాంకింగ్ ఆఫీసరు. దీనికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ విత్ ఏ మినిమం ఆఫ్ 50% ఇన్ అగ్రిగేట్ ఇచ్చారు. దీనికి 2 years యాజ్ అన్ ఆఫీసర్ ఇన్ ఏ బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ ఇచ్చారు. ఇక్కడ ఏ కేటగిరీ అయితే దానికి సంబంధించి ప్రతిదానికి కూడా మనకి ఎక్స్టర్నల్ నాలెడ్జ్ ఇచ్చారు. ఫస్ట్ ఇచ్చిన వాటిల్లో మనకి ఆఫీస్ అసిస్టెంట్ అండ్ ఆఫీస్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ ఈ రెండుకి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. మిగిలిన వాటికి అయితే మనకి ఎక్స్పీరియన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మీరు చూడవచ్చు. అదే ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీ అండ్ ఇంటిమేట్ ఛార్జెస్ ఇచ్చారు. అప్లికబుల్ జిఎస్టీ విల్ బి బోర్న్ బై ఐబిపిఎస్ అని ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ పిహెచ్కి వచ్చేసి మనకి 175 రూపీస్ ఇచ్చారు. అదేవిధంగా ఫర్ ఆల్ అదర్స్ వచ్చి 850 రూపీస్ ఇచ్చారు. ఆఫీస్ స్కేల్ 1, 2 and 3కి ఇచ్చారు. అదే ఆఫీస్ అసిస్టెంట్కి వచ్చి మల్టీపర్పస్ ఎస్సీ ఎస్టీ పిహెచ్ అండ్ ఎక్స్ సర్వీస్మెన్కి వచ్చి 175 రూపీస్ ఇచ్చారు. ఫర్ ఆల్ అదర్స్ వచ్చి 850 రూపీస్ ఇచ్చారు. బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఫర్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ఫీ, ఇంటిమేట్ ఛార్జెస్ విల్ హ్యావ్ టు బి బోర్న్ బై ది క్యాండిడేట్. ఛార్జెస్ బ్యాంక్ ప్రకారంగా ఉంటాయని చెప్పి ఇచ్చారు. అదేవిధంగా ఆన్లైన్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఆఫీస్ సిస్టమ్ మల్టీపర్పస్లో రీజనింగ్, న్యూమరికబిలిటీ, టోటల్ ఇన్ మార్క్స్. రీజనింగ్ వచ్చి మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40 ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ 40 ఉంటాయి. అది న్యూమరికబిలిటీ వచ్చి మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40 ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ 40 ఉంటాయి. డ్యూరేషన్ వచ్చి టోటల్ 45 minutes ఉంటుంది. టోటల్ వచ్చి 80 క్వశ్చన్స్, 80 మార్క్స్. అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 1 వచ్చేసి రీజనింగ్ వచ్చేసి 40 మార్క్స్ 40 క్వశ్చన్స్ ఉంటే 40 మార్క్స్ ఉంటుంది. అండ్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ వచ్చి 40 క్వశ్చన్స్, 40 మార్క్స్. కాంపోజిట్ టైమ్ 45 minutes ఉంటుంది. టోటల్ వచ్చి 80 క్వశ్చన్స్, 80 మార్క్స్ ఉంటుంది. ఇంకా రిమైనింగ్ వీటికి సంబంధించి మెయిన్ ఎగ్జామినేషన్లో ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ వచ్చి మెయిన్ ఎగ్జామినేషన్లో రీజనింగ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40, అది మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 50 ఉంటుంది. దీనికి కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40 ఉంటాయి, అది మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 20 ఉంటుంది. అది జనరల్ అవేర్నెస్ వచ్చి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40 ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ 40 ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చి మీడియం ఎగ్జామ్ వచ్చి ఇంగ్లీష్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40 ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ 40 ఉంటాయి. హిందీ లాంగ్వేజ్ వచ్చి మీడియం ఆఫ్ హిందీ ఉంటుంది, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40 ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ 40 ఉంటుంది. న్యూమరికబిలిటీ వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40 ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ 50 ఉంటుంది. టోటల్ 200 క్వశ్చన్స్, 200 మార్క్స్ ఉంటుంది. కాంపిటేటివ్ టైం వచ్చి 2 hours ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకి ఆఫీసర్ స్కేల్ 1, సో ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. లిస్ట్ ఆఫ్ వెర్షన్స్ ఆఫ్ టెస్ట్ మీడియం ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది ఇచ్చారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగులో కూడా ఇస్తానంటున్నారు. ఈసారి తెలుగులో కూడా ఉంటుంది క్వశ్చన్ పేపర్. ఇప్పటివరకు మనకి ఇంగ్లీష్ మరియు హిందీలో మాత్రం ఇచ్చేవారు. ఈసారి మీడియం ఎగ్జామినేషన్ ఇంగ్లీష్, హిందీతో పాటు తెలుగు కూడా ఇస్తానని చెప్పి అంటున్నారు. అలా ఏ స్టేట్ సంబంధించి ఆ స్టేట్కి లోకల్ లాంగ్వేజ్ ప్రకారం ఇస్తున్నారు మీడియం ఎగ్జామినేషన్. సో సింగిల్ లెవెల్ ఎగ్జామ్ వచ్చేసి ఆఫీసర్ స్కేల్ 2 సింగిల్ లెవెల్ ఎగ్జామ్ అని చెప్పేసి ఇచ్చారు. అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 2 వచ్చేసి ఫస్ట్ కేటర్లో కూడా ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా మనకి డీటెయిల్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది.
అదేవిధంగా మనకి రాంగ్ ఆన్సర్ కూడా పెనాల్టీ మార్క్ ఇవ్వడం జరిగింది. there will be a penalty for wrong answer marked in the objective test for each question for which a wrong answer has been given by the candidate. 1/4 of the marks assigned to that question will be deducted as penalty to arrive at corrected score. If a question is left blank, that is no answer is marked by the candidate, there will be no penalty for that question. ఇక్కడ మనకి 4 రాంగ్ ఆన్సర్లు పెడితే 1 మార్క్ పోతుందని చెప్పి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఎటువంటి ఆన్సర్ పెట్టకపోతే దానికి ఎటువంటి పెనాల్టీ మార్క్ ఉండదని చెప్పి ఇవ్వడం జరిగింది. సో కట్ ఆఫ్ స్కోర్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మీరు చూడవచ్చు ఇక్కడ డీటెయిల్స్. అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఎక్కడెక్కడ ఉంటాయో మనకి డీటెయిల్స్ దాని పరంగా ఎనెక్సర్ 2లో ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఎవరైతే మనకి SC ST అండ్ మైనారిటీ ఎక్స్-సర్వీస్మెన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో డాక్యుమెంట్స్ ఏం కావాలి ఇవన్నీ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో దీని డీటెయిల్స్ ఏం కావాలి ఇక్కడ మనకి ఫోటో ఒకటి, నెక్స్ట్ సైన్ ఒకటి, నెక్స్ట్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఒకటి, అండ్ నెక్స్ట్ డిక్లరేషన్ ఒకటి రాయాల్సి వస్తుంది. ఇక్కడ డిక్లరేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ డిక్లరేషన్ రాసి మనం దాంట్లో అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో మళ్ళీ ఇక్కడ మనకి ఫీజు డీటెయిల్స్ మళ్ళీ ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఏ విధంగా అప్లై చేయాలి ఇక్కడ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఏం అప్లోడ్ చేయాలి ఇక్కడ మళ్ళీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, ఏ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది మనకి. మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చి ఓన్లీ ఆన్లైన్లో మాత్రం పే చేయాలని చెప్పి ఇవ్వడం జరిగింది ఇక్కడ. మనకి డీటెయిల్స్ ది టెంటివ్ షెడ్యూల్ ఆఫ్ ఈవెంట్స్ ఈజ్ యాజ్ ఫాలోస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో మనకి దీనికి లాస్ట్ డేట్ 21/7/2020. సో ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ వచ్చి 12/8/2020. కండక్ట్ ఆఫ్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ వచ్చి 24/8/2020 to 29/8/2020 వరకు కండక్ట్ చేస్తుందని చెప్పి అంటున్నారు. డౌన్లోడ్ కాల్ లెటర్స్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ వచ్చి ఆగస్టులో ఉండొచ్చని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ సెప్టెంబర్ అండ్ అక్టోబర్లో అవడం జరుగుతుంది. రిజల్ట్స్ వచ్చి ప్రిలిమినరీ రిజల్ట్స్ వచ్చి అక్టోబర్లో అవడం జరుగుతుంది. డౌన్లోడ్ కాల్ లెటర్స్ వచ్చి మెయిన్ ఎగ్జామ్కి వచ్చి అక్టోబర్ నవంబర్లో ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ మెయిన్ వచ్చి అక్టోబర్ నవంబర్లో ఉంటుంది. డిక్లేర్ ఆఫ్ రిజల్ట్స్ వచ్చి మెయిన్ ఎగ్జామ్ సంబంధించి అక్టోబర్ నవంబర్లో ఉంటుంది. డౌన్లోడ్ కాల్ లెటర్స్ వచ్చి అక్టోబర్ నవంబర్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రొవిజనల్ అలాట్మెంట్ వచ్చి మనకి జనవరిలో జరిగింది. సో ఇక్కడ మనకి వేకెన్సీ ఎక్కడెక్కడ ఏమున్నాయో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మనకి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు, ఇంకా చైతన్య గౌడ గ్రామీణ బ్యాంకు, సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఎక్కడెక్కడ ఏ పోస్టులు ఉన్నాయో ఇవ్వడం జరిగింది ఇక్కడ. దీని ఒకసారి మీరు చూడవచ్చు. సో ఏ స్టేట్ సంబంధించిన స్టేట్కి ఏ విధంగా పోస్టులు డివైడ్ చేయడం జరిగింది ఇక్కడ. ఇంకా ఆఫీసర్ స్కేల్ 1 ఇలా చాలా ఇవ్వడం జరిగింది. సో
ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ. ఇక్కడ ఎన్ఆర్ అంటే నాట్ రిపోర్టెడ్ అవ్వడం జరిగింది, అంటే దానికి సంబంధించి వేకెన్సీ ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చి మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అనంతపూరు, చీరాల, గుంటూరు, హైదరాబాదు, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రిలిమినరీ ఎగ్జామ్ సంబంధించి. అదే మెయిన్ ఎగ్జామ్ సంబంధించి గుంటూరు, కర్నూలు, విజయవాడ ఇవ్వడం జరిగింది. సో ఇంకా ప్రతి స్టేట్ సంబంధించి ఇలాగా ప్రతిదానికి ఇవ్వడం జరిగింది. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎక్కడ ఉంటుంది, మెయిన్ ఎగ్జామ్ ఎక్కడ ఉంటుంది ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఇక్కడ ఫోటోగ్రాఫ్ సైజ్ వచ్చి మనకి 20 to 50 మధ్యలో ఉండాలని చెప్పి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి సిగ్నేచర్ వచ్చేసి 10 to 20 మధ్యలో ఉండాలి. అదేవిధంగా మనకి లెఫ్ట్ థంబ్ వచ్చేసి మనకి 20 to 50 మధ్యలో ఉండాలి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ వచ్చేసి మనకి 50 to 100 మధ్యలో ఉండాలి. సో ఇవన్నీ స్కాన్ చేసి మనం దాంట్లో అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో ఇంకా నెంబర్ ఆఫ్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో నెంబర్ ఆఫ్ ఫామ్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు తర్వాత ఉపయోగపడతాయి. సో ఇవన్నీ కూడా నోటిఫికేషన్ మీరు చూడవచ్చు. ఇవన్నీ డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది. ఓకే వ్యూయర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.